ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కమ్ అంశం నిప్పు రాజేసింది. ఆ నిర్ణయాల వెనక కుట్ర ఉందంటున్న బీఆర్ఎస్ దాన్ని బట్టబయలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించనున్న కీలక ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హాజరు కానుంది. తెలంగాణ రైతాంగం సామాన్య ప్రజల పక్షాన నిలబడి కమిషన్ ముందు తమ వాదనలను వినిపించనుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ నుంచి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సింగరెడ్డి నిరంజన్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కమ్ అంశం నిప్పు రాజేసింది. ఆ నిర్ణయాల వెనక కుట్ర ఉందని బీఆర్ఎస్ అంటూ ఉంది. దీన్ని బట్టబయలు చేసేందుకు రెడీగా బీఆర్ఎస్ఏ సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించనున్న కీలక ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ పార్టీయే అధికారికంగా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రైతాంగం సామాన్య ప్రజల పక్షాన నిలబడి కమిషన్ ముందు తమ వాదనలను వినిపించనుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ నుంచి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. రైతు డిస్కంపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించినట్లుగానే భావించాలా? పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీల్, రైతు డిస్కమ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రైతు డిస్కంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే మూడవ డిస్కమ్, అంటే ఇప్పటికే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్ ఉంది, దాంతోపాటు నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. కాబట్టి ఆ రెండు డిస్కమ్లకు తోడుగా మరొక మూడవ డిస్కమ్ రైతు పవర్ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ను ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు ఈ డిస్కమ్ యొక్క ఈఆర్సీ ముందు ప్రజాభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయబోతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈఆర్సీ ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల కాసేపటి క్రితమే సిరిసిల్లలో మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ అకాల మరణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు కేటీఆర్ సిరిసిల్ల వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఈరోజు ఈఆర్సీ ముందుకు రాబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఆరోపిస్తోంది, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మూడవ డిస్కమ్ రైతు డిస్కమ్ను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాబట్టే తమ వాదనలు బలంగా వినిపిస్తాం ఈఆర్సీ ముందు, దాంతోపాటు ఖచ్చితంగా రైతు డిస్కమ్ను అడ్డుకొని తీరుతామని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రైతు డిస్కమ్ని ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం ఏవైతే వివరాలు చెప్తుందో ఈఆర్సీకి సమర్పించిన దాంట్లో ప్రధానంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 29 పంపు సెట్లు, రైతులకు సంబంధించిన పంపు సెట్లు 29 లక్షల మంది రైతులుంటే డిస్కమ్ ఏదైతే రైతు డిస్కమ్ ఏర్పాటు చేసి కేవలం 2,000 మంది ఉద్యోగులను మాత్రమే కేటాయించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దాంతోపాటు రైతు డిస్కమ్కు ఏమాత్రం ఆదాయ వనరులు, ఆస్తులు చూపించకుండా 35,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకునే బాధ్యతను కూడా రైతు డిస్కంపై పెట్టడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు మనం చూసాం, మొన్నే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఈఆర్సీకి ఒక లేఖ రాశారు. ఏదైతే రైతు డిస్కమ్ కోసం ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును వెంటనే తిరస్కరించాలని చెప్పి ఆయన ఈఆర్సీని లేఖలో కోరుతూ పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ లేవనెత్తేందుకు మరి కాసేపట్లో మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి రాబోతున్నారు. వాళ్ళంతా కూడా తమ అభ్యంతరాలను ఈఆర్సీ ముందు ఉంచబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ చీఫ్ కవిత కూడా మరి కాసేపట్లో ఈఆర్సీ ముందుకు రాబోతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం మూడవ డిస్కమ్ నార్థరన్ పవర్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రెండు డిస్కమ్లు ఉండగా మూడవ రైతు డిస్కమ్ ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం
విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈఆర్సీ ముందు మరి కాసేపట్లో హియరింగ్ స్టార్ట్ అవుతుంది, ప్రజాభిప్రాయ సేకరణ స్టార్ట్ అవుతుంది. దానిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎవరైతే జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆ తర్వాత వచ్చే కవిత ఎటువంటి తమ వాదనలు వినిపిస్తారు, ప్రజల తరఫున ఎటువంటి అంశాలను లేవనెత్తుతారు, వాళ్ళు లేవనెత్తిన అంశాలు, అభిప్రాయాలను ఈఆర్సీ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.